తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నా ఆ అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. విజయ్ ప్రమాణ స్వీకారానికి అధికారికంగా ఇంకా ఆహ్వానం అందలేదు. అయితే తనను కలిసిన విజయ్కు గవర్నర్ పలు ప్రశంసలు సంధించినట్టు సమాచారం. నిన్న సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్యకు అదనపు బలం ఏమైనా పెరిగిందా? మెజార్టీ మార్కు 118 అయినప్పుడు 113 మందితో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? మీకు మద్దతు ఇవ్వడానికి ఇతర పార్టీలు ఏవైనా ముందుకు వచ్చాయా అని అడిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాను బలపరీక్షకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా విజయ్ వెల్లడించినట్టు తెలిపారు. ముందు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు ఖచ్చితంగా చూపాల్సిందేనని గవర్నర్ తేల్చి చెప్పినట్టు సమాచారం. మరోవైపు గవర్నర్ తీరుపై ఎంఎన్ఎం అధినేత రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను పిలకపోవటాన్ని తప్పుపట్టిన కమల్ అతిపెద్ద పార్టీగా టీవీకే ఉన్నప్పుడు విజయ్ను ఆహ్వానించాల్సిందేనంటూ పోస్ట్ పెట్టారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పిలవాలని ఇద్దరు ఎమ్మెల్యేలున్న వీసీకే పార్టీ డిమాండ్ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజేంద్ర, ఏదైతే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్ట్ కొనసాగుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన విజయ్ కి ఇప్పటి వరకు కూడా గవర్నర్ నుంచి ఏ విధమైన ఆహ్వానం కూడా అందలేదు. మనం కొద్దిసేపటి క్రితం చూసాము, విజయ్ గవర్నర్ తో భేటీ కావడం జరిగింది. 40 నిమిషాల పాటు భేటీ అయిన తర్వాత కూడా గవర్నర్ సంతృప్తి చెందలేదనేది మాత్రం ఇక్కడ మనకు అందుతున్న సారాంశం. ఎందుకంటే ఖచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు బలం ఏతుందో బలం నిరూపించాలని చెప్పేసి కూడా గవర్నర్ కోరడం ఏదైతుందో అది విజయ్ ని ఇరకాటంలో పడేసేదిగా ఉంది. మనం కొద్దిసేపటి క్రితం చూసినప్పుడు ఈ రోజు సాయంత్రం విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి తెలిసింది. కానీ తీరా చూస్తే గవర్నర్ కార్యాలయం నుంచి అందిన సమాచారం ప్రకారం ఖచ్చితంగా తనకున్న ఎవరైతే బలం ఉందో ఆ బలం ఖచ్చితంగా ప్రదర్శించాలని చెప్పేసి కూడా గవర్నర్ కోరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా గవర్నర్ న్యాయ సలహా తీసుకుంటున్నారు, పలు న్యాయనికులతో భేటీ అవుతున్నారు. ఏదైతే తమిళనాడు రాజకీయంలో ఏర్పడ్డ హంగ్ అసెంబ్లీకి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటులో ఒక సందిగ్ధత అయితే నెలకొనింది. ఎందుకంటే మనకి టీవీకే పార్టీకి 108 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇంకా 10 స్థానాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 స్థానాలు ఉండాలి. కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ అందుకునేందుకు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్న పార్టీలు ఏవైతున్నాయో అవి లేఖలు ఇవ్వలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే 5 మంది ఉన్నారు కాబట్టి ఆ లేఖ ఇవ్వడం జరిగింది. మిగతా పార్టీలకు సంబంధించి కూడా ఎవరు మౌఖికంగా చెప్తున్నారు తప్ప దీనికి సంబంధించిన లేఖలు ఏవి కూడా ఇవ్వలేని పరిస్థితి. సో మొత్తానికి చూసుకుంటే కనుక అతిపెద్ద పార్టీగా తమిళనాడులో అవతరించినప్పటికీ కూడా టీవీకే పార్టీకి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏ విధమైన ఆహ్వానం రాకపోవడం అనేది కాస్త మరోసారి గవర్నర్ పాత్ర మీద విమర్శలు గుప్పించే స్థాయికి వస్తున్నాయి. ఎందుకంటే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ కూడా కోరడం జరిగింది. గవర్నర్ ఈ విధంగా వ్యవహరించడం నేను తప్పుపట్టడం కూడా జరిగింది. అదేవిధంగా పలు రాజకీయ పార్టీలు కూడా గవర్నర్ తీరును తప్పుపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఏదైతే ఒక ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఏవైనా అంటే ఇంకా 10 స్థానాలు తక్కువగా ఉన్నాయి. 10 స్థానాలకు సంబంధించి తనకు పూర్తిగా
లేఖలు రావాల్సిందే అని చెప్పేసి గవర్నర్ చెప్తున్నారు. ఎందుకంటే గవర్నర్కు ఉన్న విచక్షణ అధికారాలు అలాంటివి. గవర్నర్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అసెంబ్లీలో కూడా బలం నిరూపించుకోవచ్చు అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా పలువురు న్యాయ నిపుణులు కూడా గవర్నర్ కి తెలియజేయడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదైతే విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇంకా అడ్డంకులు తొలగిపోలేదని మాత్రం ఇక్కడ మనకి గవర్నర్ నుంచి కార్యాలయం చూస్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఖచ్చితంగా 118 మంది స్థానాల 118 మంది ఎమ్మెల్యేల మద్దతును బలం నిరూపించుకోవాలి. ఆ తర్వాతనే ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్పేసి గవర్నర్ కార్యాలయం నుంచి వస్తున్న సమాచారం. అయితే మరి ఈరోజు సాయంత్రం ఏదైతే ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తున్నారో అది మరోసారి వాయిదా పడబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. అయితే సాయంత్రం వరకు వేచి చూడాలి గవర్నర్ నుంచి ఏ విధమైన సమాచారం వస్తుందని చెప్పేసి ఇప్పటికీ కూడా టీవీకే కార్యాలయంలో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందా ఉండదా అనేది కూడా తేలుతుంది. అయితే ప్రమాణ స్వీకారం అయ్యే లోపు ఈ 118 మంది ఎమ్మెల్యేల బలం గవర్నర్ కు చూపించాలి కాబట్టి ఏ విధంగా చూపిస్తారు అనేది కూడా చూడాలి. అయితే గవర్నర్ కున్న విచక్షణాధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ విచక్షణాధికారాలను పెట్టుకుని గవర్నర్ కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.